ఒక డీజీపీ స్థాయి అధికారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమా? ఎంత అన్యాయం, ఎంత ఘోరం అని వాపోతున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్. చాలా కాలం తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. అయితే ఈసారి మాట్లాడింది మార్గదర్శి అకృత్యాల మీద కాదు, పిఎస్ఆర్ ఆంజనేయుల మీద. పిఎస్ఆర్ని గుంటూరు జైల్లో పలకరించి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఉండవల్లి. ఒక డీజీపీ స్థాయి అధికారిని జైల్లో పెడితే వ్యవస్థ కుప్పకూలిపోతుంది అని వాపోతున్నాడు ఆయన. డీజీపీ స్థాయి అధికారిని కనీసం రాజమండ్రి సెంట్రల్ జైల్లో కాకుండా గుంటూరు జిల్లా జైల్లో పెట్టారు అని బాధపడ్డాడు. తన తెలివితేటలన్నీ ఉపయోగించి పిఎస్ఆర్ ఎంత అమాయకుడో, అతని జైల్లో పెట్టడం ఎంత చట్టవిరుద్ధమో జనాన్ని నమ్మించడానికి చాలా కష్టపడ్డాడు. ఈ ప్రయత్నంలో తనకు అలవాటైన వాక్చాతుర్యాన్ని జనం మీదకి వదిలాడు. డీజీపీ స్థాయి అధికారిని జైల్లో పెట్టారు అని మాట్లాడుతున్న ఉండవల్లికి మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని కూడా జైల్లో పెట్టారని తెలియదా? ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఒక డీజీపీ స్థాయి అధికారిని 4 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉంచిన విషయం, ఆయన్ని అరెస్టు చేయడానికి కూడా ప్రయత్నించి విఫలమైన విషయం తెలియదా? అప్పుడేమో చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నట్టు మాట్లాడిన ఉండవల్లి ఇప్పుడేమో డీజీపీ స్థాయి అధికారి అని గుండెలు బాదుకుంటున్నాడు. కాదంబరి జత్వానీ మీద కేసు పెడితే విచారణ చేయొద్దా, అందులో తప్పేముంది అని అమాయకత్వాన్ని నటిస్తున్నాడు ఉండవల్లి. అది జెన్యూన్ కేసా తప్పుడు కేసా అనేది కదా పాయింట్. తప్పుడు కేసు పెట్టి వేరే రాష్ట్రం నుంచి ఒక మహిళని, ఆమె కుటుంబ సభ్యులందరినీ ఎత్తుకొచ్చి నానా రకాలుగా హింస పెడితే డీజీపీ స్థాయి అధికారి అని చెప్పి వదిలేయాలా? కాదంబరి మీద పెట్టిన కేసు అట్లా ఉండంగానే ఆ కేసు పెట్టిన వాళ్ళ మీద ఎట్లా చర్య తీసుకుంటారు అని చెప్పి తన లాయర్ తెలివితేటను ఉపయోగించబోయాడు ఉండవల్లి. కాదంబరి మీద గతంలో పెట్టిన కేసు దొంగ కేసు అని, ఈ దొంగ కేసు పెట్టడం కోసం ఉన్నత స్థాయిలో ఫోర్జరీకి కూడా పాల్పడ్డారని దర్యాప్తులు తేలిన తర్వాతే పోలీసులు ఈ చర్యలు తీసుకున్న విషయం తెలియనట్టుగా ఉండవల్లి నటిస్తున్నాడు. ఎవరైనా వచ్చి కేసు పెడితే నమోదు చేయకుండా ఉంటారా అని అమాయకత్వం ప్రదర్శిస్తున్నాడు ఉండవల్లి. ఎవరైనా వచ్చి కేసు పెడితే డీజీపీ స్థాయిలో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు పట్టించుకుంటాడు? అదీగాక కేసు నమోదు చేయడం గురించి కాదు ఇప్పుడు ఇష్యూ, ఆ కేసు జెన్యూనా కాదా అని దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసులది. కేసు నమోదైంది, అందుకని ముంబై నుంచి కాదంబరితో పాటు ఆమె ముసలి తల్లిదండ్రులను కూడా లాక్కొచ్చాం అని అంటే ఎట్లా కుదురుతుందో ఉండవల్లి గారు? అసలు కేసు బనాయించడం వెనకే కుట్ర ఉంది అని కదా ఆరోపణ. కేసు పెట్టడానికి ముందే ముంబైకి టికెట్లు బుక్ చేశారని, కేసు కూడా నమోదు కాకముందే కాదంబరి జత్వానీని, ఆమె కుటుంబ సభ్యుల్ని ఎట్లా ఎత్తుకురావాలో ప్లాన్ చేశారని కదా ఇప్పుడు దర్యాప్తులో తేలింది. దాని గురించి తెలియనట్లే మాట్లాడాడు ఉండవల్లి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక లాయర్తో కలిసి కుట్ర పన్నాడని అంటమేంటి అని చాలా ఫేక్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ఉండవల్లి. ఆ లాయర్ చేత పిఎస్ఆర్ ఆంజనేయులే దగ్గరుండి కాదంబరి జత్వానీయే స్వయంగా సేల్ అగ్రిమెంట్ చేసినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించాడు అని, ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగానే ఆమెని, ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే మంత్రాంగం చేశారని సిట్ కనుగొన్న విషయం కూడా తెలియకుండానే ఉండవల్లి ఈ ప్రెస్ మీట్ పెట్టాడా? ఈనాడు పేరు తీసుకురాకుండా ఉండవల్లి ప్రెస్ మీట్ ఉండదు కదా. ఈనాడు వాళ్ళకి పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే కోపం అంట. ఎందుకని కోపం? పిఎస్ఆర్ చెప్తేనే మార్గదర్శి మీద ఉండవల్లి కేసులో తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి ఇంప్లీడ్ అయ్యాట. అందుకని ఈనాడు కోసం పిఎస్ఆర్ని చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాట. ఇది ఎంత ప్యాథటిక్ ఆర్గ్యుమెంటో చెప్పనక్కర్లా. అయితే పిఎస్ఆర్ ఆంజనేయుల ద్వారానే మార్గదర్శి విషయంలో జగన్ ప్రభుత్వం సాయాన్ని ఉండవల్లి పొందాడు అని ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుస్తోంది. ఆయన చాలా కాలం పాటు జైల్లో ఉంచుతారు. పిఎస్ఆరే నాకు ఈ విషయాన్ని చెప్పాడు.
ఇప్పుడు ఏపీపీఎస్సీ వ్యవహారంలో కూడా మరో కేసు పెట్టారు అని బాధపడుతున్నాడు ఉండవల్లి. ప్రతిపక్ష నాయకుడి మీదే వరుసగా 6 చిల్లర కేసులు పెట్టి 73 ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడిని సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో నిర్దాక్షిణ్యంగా జైల్లో పెడితే అప్పుడు లేని ఉలుకు ఉండవల్లికి ఇప్పుడు వచ్చిందంటే ఆయన ప్రయారిటీస్, ఆయన లాయల్టీసు ఎలా ఉంటాయో ఎక్కడ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీలో అవకతవకల గురించి వేరే సందర్భంలో అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఎట్లా మాట్లాడేవాడు? అబ్బో, ఇది రాజ్యాంగపరమైన వ్యవహారం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే రాష్ట్రపతి స్థాయిలో ఉంటుంది, అక్కడ ఏదన్నా తకరారు చేస్తే ఎంత స్థాయి అధికారైనా ఇక అంతే సంగతులు, ఇట్లా మాట్లాడి ఉండేవాడు ఉండవల్లి. డీజీపీ ర్యాంకులో ఉన్న పిఎస్ఆర్ని జైల్లో పెడితే పెద్ద చర్చ రచ్చ అవుతుందట. పోలీసులు ఇక పనిచేయరట. శ్రీలక్ష్మి లాంటి సీనియర్ ఐఏఎస్లను జైల్లో పెట్టినప్పుడే ఏం కాల, జగన్ సీఎంగా ఉన్నప్పుడు బోల్డ్ అంతమంది సీనియర్ అధికారుల మీద కేసులు పెట్టి జైల్లో కూడా పెడితే ఏం కాల. ఇప్పుడేదో అవుతుందని భ్రమలు కల్పించడానికి పాపం ఉండవల్లి గారు ప్రయత్నిస్తున్నాడు. గతంలో తిమ్మిని బమ్మిని చేసి లీడర్ తెలివితేటలతో ఏ మాట చెప్పైనా జనాన్ని నమ్మించేవాడు ఉండవల్లి. కానీ ఆ రోజులు అయిపోయాయి అని పిఎస్ఆర్ కేసు విషయంలో ఉండవల్లి గారి ఉష్ణాయాసం చూస్తే అర్థమవుతుంది. కాదంబరి జత్వానీ కేసులో అన్ని కోణాలు ఇవాళ అందరికీ తెలుసు. జగన్ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు రెచ్చిపోయి చంద్రబాబుతో పాటు లోకేష్ను కూడా జైల్లో పెడదామని ప్రయత్నం చేశాడు. ఇప్పుడేమో పిఎస్ఆర్దేముంది, అంతా జగన్దే, కావాలంటే ఆయన అరెస్ట్ చేసుకోవాలి అని దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నాడు ఉండవల్లి. ఇదివరకిట్లా జనం ఇప్పుడు అంత అమాయకంగా లేరు ఉండవల్లి విన్యాసాలని నమ్మేయడానికి. నిజంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి అంత నమ్మకం ఉంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి తరఫున కోర్టులో వాదించి ఆయన్ని బయటికి తీసుకురావాలి.